నేను కాబట్టి ఏడు పిల్లలు మనం పట్టాను. ఎవరైనా అయితే కళ్ళు తిరిగి పడిపోతాను. ఏడు పిల్లలు వీరుడు, ఏడు పిల్లలు వీరుడు, ఏడు పిల్లలు వీరుడు, ఏడు పిల్లలు వీరుడు. ఏ రాజు, ఏ సంధ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నా బర్త్డే డార్లింగ్. ఈరోజు ఫుల్ విందు పందు. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వచ్చి బండెక్కు. ఎంత ఇస్తావు? 5,000 ఇస్తా. లేదు 10,000 ఇస్తేనే వస్తాను. బాధవద్దు కానీ నీ మాట కాదు నా మాట కాదు, 8,000 ఇస్తా. ఏ రాజు, నా ఫిగర్కి 8,000 ఇస్తావా? నీ బర్త్డే అంటున్నావు, మరి నీ ఫ్రెండ్స్ అందరినీ సుఖ పెట్టాలి కదా. సరేలే, పాత కస్టమర్వే కదా, పోనీ వెళ్దాం. శుక్లాం వరదరం విష్ణుం చచ్చివర్ణం చతుర్భుజం జాయే ప్రసన్నవదన విఘ్నోపశాంతయే. జం రాజ్యం, వస్తే రాజలక్ష్మి ఎక్కడున్నావే? బయటికి రావే. వస్తున్నా. ఎందుకు అలా అరుస్తున్నారు? నేను మీలో ఏమీ ఊళ్ళు తిరగట్లే, ఇంట్లో వంట చేస్తున్నాను. చెప్పండి. మనకేం లోటే, వంట మనిషిని పెడతానంటే వద్దంటావు, పని మనిషిని పెడతానంటే వద్దంటావు, అస్తమాలు కాళ్ళు అవుతున్నాయి చేతులు అవుతున్నాయి అంటావు, నడువు నొప్పి అంటావు, అస్తమాలు కాళ్ళు చేతులు అవుతున్నాయి అంటావు, నడువు నొప్పి అంటావు, అస్తమాలు ఆవేశం అంటావు. పని మనం చేసుకోవాలండి. ప్రతి పనికి ఎదుటివారి మీద ఆధారపడకూడదు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. మన ఒంటిని కష్టపెట్టాలి. బాగా చెప్పావే. శరీరానికి సుఖం ఎక్కువైతే రోగాలు వస్తాయి. సర్లే కానీ మంచిలు తీసురా. తీసుకోండి వాటర్. సరే రాజ్యం, ఆ నీరసం ఉంది, ఆ గదిలోకి రెస్ట్ తీసుకో. సరే వెళ్ళండి. ఏంటో బోళ్ళంత ఆస్తుంది, బోళ్ళన్ని డబ్బులు ఉన్నాయి, కానీ
భగవంతుడు పిల్లల్ని ఇవ్వలేదు. తిరగని గుళ్ళు లేవు, మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. ఒక పాపను బాబును ఇచ్చుంటే బాగుండేది. ఏమిటే పిల్లలు అంటున్నావు? ఎంత వయసు వచ్చినా పిల్లలు అంటూ నీకు ఇంకా వివాహం పోలేదా? పిల్లలు లేని బాధ మీకు ఏం తెలుస్తుందండి? ఒక మగాడిగా ఆడవాళ్ళు మాకు తెలుస్తుంది, కానీ ఆస్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, కానీ ఏ ఆడదైనా తల్లి అవ్వాలని కోరుకుంటుందండి. రాజు, పిల్లలు లేరనే బాధ నీకే కాదు నాకు ఉంది. ఎవరైనా పెంచుకుందామంటే నువ్వు వద్దంటావు. పెంచుకున్న వాళ్ళకి మనం తల్లిదండ్రులు కాదని తెలిస్తే ఎప్పటికైనా మనల్ని వదిలి వెళ్ళిపోతారండి. అందుకే వద్దంటున్నాను. మనకు ఆస్తి కలగ అయిపోయినా పిల్లలు ఇవ్వకపోయినా దేవుడి మీద నిందలేసేస్తాం. కానీ ఆ దేవుడు తెలుసు నీకు ఏమివ్వాలో ఏమివ్వకూడదు. కానీ అన్నీ తెలిసిన మనం అజ్ఞానం ఉన్నా ఏమి ఇవ్వకపోయినా ఆ దేవుడి మీద నిందలేసేస్తాం. కొందరికి ఏటీఎం ఇస్తే బాగుంటుందో అన్నీ ఆయనకు తెలుసు. అవునండి, సర్వాంతర్యామి అయిన ఆ దేవుడు అందరికీ మంచి చేయాలనే చూస్తాడు. సరే రాజ్యం, ఆ 7 పిల్లలు నాకు తీసురా, నేను మింగేస్తాను. ఏంటి? తెచ్చావా? 1 2 3 4 5 6 7 నేను పక్కన నేను వచ్చేస్తాను. సరే. నేను కాబట్టి 7 పిల్లలకి నేను పట్టాను. ఎవరైనా అయితే కళ్ళు తిరిగి పడిపోతాను. 7 పిల్లలు వీరుడు, 7 పిల్లలు వీరుడు, 7 పిల్లలు వీరుడు, 7 పిల్లలు వీరుడు. ఏంటి ఈయన ఇంకా రాలేదు? బయటికి వెళ్తే పెళ్ళం ధ్యాస ఉండదు, ఇంటి ధ్యాస ఉండదు. ఏంటో. ఏంటంటే ఇంత లేటుగా వచ్చారు? ఇంత టైం అయింది. ఇంట్లో ఒకరిదాన్ని నేను ఎలా ఉండాలి? ఏంటి కొత్తగా వచ్చినా మనకు 1 2 బోల్ బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ చక్కబెట్టుకొచ్చులోకి ఈ టైం అయింది. ఒక మగోడిని సర్లే కానీ ఆ 7 మాత్రం తీసుకురా, మింగేస్తాను. నేను రోజు ఆ 7 బిళ్ళలు తాగడం, మీరు మింగడం, పని అయింది లేదు, ఏమీ లేదు.
ఇదిగోండి. ఈ ఏడు పిల్లనా? సరే నేను పక్కన అడిగి వీరుడు అమ్మాయిరా అడిదవా అడిదోరా అడిదోరా ఆడడానికి వచ్చారా చూడటానికి వచ్చారా? అది కాదంటే నువ్వు చూడటానికి చాలా అందంగా ఉన్నావు, వస్తావా? చూస్తే కుర్రెల్లాగా ఉన్నారు. మీకు ఏమైనా వచ్చారా అదా లేదా అన్నీ నేనే నేర్పాలా? అసలు మాకు ఏం తెలిసేది, మా కొత్త అంతా నువ్వే నేర్పాలంటే అసలే మా కొత్త. ఎంత తీసుకుంటావు ఏంటి? ఎంత ఇస్తావేంటి? ఏంటి ఇద్దరికి నేర్పాలా లేకపోతే ఒకరికి నేర్పాలా? ఇద్దరికి అయితే 10,000, ఒకరికైతే 7,000. ఈ బండి తాగితేనే వెళ్ళిపోదాం రా. పర్లేదురా, ఆంటీ బాగుంది. సర్లే, కుర్రోళ్ళు కొత్త అంటున్నారు కదా, 7,000కి వస్తానులే ఇద్దరికి. ఆంటీ వస్తాను అన్నాడు అన్నాడు రా. ఇలా సిగ్గరాలే లేవే. ఇది చూసినాను ఉదయం నుంచి నుంచున్నాను, ఎండ కూడా ఎక్కాల్సింది. ఎవరో కనబడట్లేదు కూడా. అబ్బా ఎవరో వస్తుంది, డబ్బున్న వాళ్ళలాగా ఉన్నాడు. అయితే ఏ ఆపు, వస్తావా? ఎందుకు అమ్మా? అందమైన అమ్మాయికి ఎక్కేస్తుంటే ఎందుకు అంటావేంటమ్మా? నీకు తెలీదా? నీకు ఇప్పటికీ నాకు తెలియదమ్మా ఎందుకు అప్పు. అందుకే ఎక్కడికి? అదే రూమ్కి పదా. నాకు పెద్ద ఇల్లు ఉంది, నీ రూమ్కి ఎందుకు? అబ్బా నేను రమ్మన్నది అందుకు కాదు, అందుకు. నువ్వు 5,000 ఇస్తాను కానీ నీ రూమ్కి రాను, మా ఇంటికి వెళ్దాం. ఇంటికాడ మీ భార్య పిల్లలు ఇక్కడ ఉంటారు కదా. నీకు అలాంటి ఇబ్బంది ఏం లేదు, నాకు భార్య ఉంది కానీ పిల్లలు లేరు. నేను తీసుకెళ్తే మా ఆవిడ చాలా చాలా సంతోషపడిపోద్ది. ఇంటికి నీకు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరూ లేరండి, నేను ఒక అనాథని. నన్ను ప్రేమించినట్టు నటించి, నన్ను శారీరకంగా అనుభవించి, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. నీ దారి నీది, నా దారి నాదనేసి చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఊరుకమ్మ, ప్రేమించడం తప్పు కాదు కానీ పెళ్లికి ముందు శారీరక కలవడమే తప్పు. ఆ తప్పు వల్ల ఇలా తప్పుడు దారిలో నడుస్తుంది. మా ఇంటికి వెళ్దాం పద. అలాగేనండి.
రామ్మా ఇక్కడ దాకా తాగిపోతున్నా ఇదే మా ఇల్లు. రాజాం ఒకసారి రాజాం ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఒకసారి బయటికి రా. హాస్పిటల్ అండి. ఎవరు ఈ అమ్మాయి? అసలు ఏం జరిగిందంటే ఆ కథ నేను చెప్తాను. ఆ అమ్మాయి అమ్మా నాన్న లేని అనాథ. మనకా బోనంత ఆస్తుంది. పిల్లల లేదు. ఈ రోజు నుంచి తనే మన కూతురు. ఏమండి ఇన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పారండి. ఇంతకీ ఈ అమ్మాయికి మన కూతురుగా ఉండడం ఇష్టమేనా? అమ్మా ఇన్నాళ్ళకి నాకు అమ్మ నాన్న దొరికినట్టమ్మా. ప్రేమించిన వాడు మోసం చేస్తే ఇన్నాళ్ళు తప్పుడు దారిలో నడిచాను. ఇలాంటి అమ్మా నాన్న దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు చెప్పినట్టే నడుస్తానమ్మా ఈ పని. అనాథమైన నిన్ను ఎవరూ పట్టించుకోక ఒకడు ప్రేమగా మాటలు కలిపి అవసరానికి నిన్ను వాడికి వదిలేశాడు. వాడు ప్రేమికుడే కాదు, కామ పిశాచి. అలాంటి కామ పిశాచుల వల్ల పడి నీలాంటి అమ్మాయిలు ఎంతోమంది చెడిపోతున్నారు. నీకు పెళ్లి చేస్తాను. నీ భర్తతో ఈ తల్లిదండ్రులతో సుఖంగా జీవించు. ఇక నుంచి తప్పును వదిలేసి కరిగిన ముత్యంలా నీ జీవితాన్ని సాగించు. ఆ తప్పే నీ చేత ఇంకా తప్పులు చేయించింది. అమ్మ నాన్న మీ మాటే నాకు వేదవాక్కు. మీ మాట అసలు జవదాటను. ఏదేమైనా నాకు మంచి కూతురు దొరికింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మ నేను మీకు దొరకడం కాదు, నేనే మీ కన్న బిడ్డని. మీరు అలాగే చూడండి. నేనైతే కన్న తల్లి తండ్రిలాగే చూసుకుంటాను. అలాగే తల్లి, ఈ రోజు నుంచి నీకు మంచి భర్తని మాకు మంచి ఎత్తికే పనిలో ఉంటాను. సరేనా? ఆ 7 పిల్లలు తీసురా, నేను ఒక ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అమ్మ 7 పిల్లలు కదేంటి? ఓ అదా, చాలా పెద్ద కథే ఉంది. ఒకటి బీపీకి, ఒకటి షుగర్కి, ఒకటి నరాల నొప్పికి, ఒకటి నడుము నొప్పికి, ఒకటి మలబద్ధకానికి. ఇవన్నీ మింగితేనే కానీ మీ నాన్నకి జీర్ణం కాదమ్మా. అది